బోధ వినుచుండెను. దేవుని సన్నిధిలో నీవు గంటల తరబడి కూర్చొని ఆయన బోధ నీవు వినడానికి నీ చెవులను నీవు కేటాయిస్తే ఎంత ధన్యతో తెలుసా, ఎంత ఆశీర్వాదం వచ్చిందో తెలుసా. స్వస్థత వచ్చింది, బుద్ధి స్వస్థత వచ్చింది, భౌతికమైన స్వస్థత వచ్చింది, శరీర స్వస్థత వచ్చింది, ఆశీర్వాదాలు వస్తాయి. తెలియని రీతిగా నీకు కలిసి వచ్చేటట్లు దేవుడు చేస్తాడు కదా. నీవు ఊహించవు, కానీ గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు కదా. ఎందుకని? సన్నిధిని ప్రేమిస్తున్నావు, సేవను ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ప్రేమిస్తున్నావు, సహవాసాన్ని ప్రేమిస్తున్నావు, మందిరాన్ని ప్రేమిస్తున్నావు. నీ అంతరంగము అంతా కూడా దేవుడు 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 దేవుడు. మరీకి లేవా